మీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను ఆయన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క డిసెంబర్ నెల మొదటి ఆదివారము మీ సన్నిధిలో చేరి, రెండవ ఆదివారము మీ సన్నిధిలో చేరి మిమ్మలను కీర్తించుటకు, ఆరాధించుటకు, మీరిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి అయ్యా, మా పాప శాపములను తుడిసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు 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 చెల్లిస్తున్నాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు మీకే చెల్లిస్తూ అయ్యా, ఈ దినమంతయు మా ప్రభువా మీరు మాకిచ్చిన శ్రేష్టమైన అయ్యా ఇదిగో నాయన సహవాసంలో మిమ్మల్ని హృదయమారా కీర్తించుటకు, ఆరాధించుటకు అయ్యా త్వరపడినాయన అయ్యా అందరూ రావడానికి సహాయం నిర్లక్ష్యం వదిలి అయ్యా మందిరానికి రావడానికి ఆయన ప్రతి వారిని ఆకర్షించుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ అందు భయభక్తులు కలిగి ఉండుట అయ్యా నరునికి ఎంతో మేలు తండ్రి. మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్న నిర్లక్ష్యాన్ని వదిలి అయ్యా మీతో సహవాసంలోనైనా ఎదుగుటకునైనా మమ్మల్ని అందరూ మీ కృపాస్తాలుగా చెప్పుకుంటూ ఈ దిన ఆరాధన అంతటిని మీరే అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ పాటలు పాడుతుండగా స్వరములను ఉంటుండి, కీర్తన భాగంలో ఉండండి, వాక్యమైన దేవా మాట్లాడండి అయ్యా. సమస్తమును మీరే అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి అయ్యా, అలాగేనైనా రాజశేఖర్ని మీ సన్నిధిలో నిత్యం ఉండునట్లుగా పిలుచుకున్నారు అయ్యా. ఇదిగోనైనా విడిచి వెళ్ళిన కుటుంబాన్ని అయ్యా, సంఘాన్ని మా ప్రభు మీ ఆదరణతో మమ్మలను బలపరచమని కోరుకుంటూ యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరాజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరాజిమ్మెదవా నా యేసయ్యా.
రాని కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దంకే రాని సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు నీవేదే నా జీవితము అమర్చుచున్నావు నీవేదే నా జీవితము సియోనులో స్థిరమైన పునాది నీవు కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు నీవేదే నా జీవితము అమర్చుచున్నావు నీవేదే నా జీవితము అమర్చుచున్నావు సియోనులో స్థిరమైన పునాది నీవు సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము సౌందర్య సియోనులో మనోహరమైన ముఖము దర్శించును సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము సౌందర్య సియోనులో మనోహరమైన ముఖము దర్శించును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు
నీరు లేని కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుత్థానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు. పునరుత్థానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుత్థానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఊటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము
నా నిత్య జీవముకే ఊటము వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా నూతన యెరూషలేం సియోను నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా హల్లెలూయా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలు నా ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా హల్లెలూయా. పాట సంఖ్య 48. విజయ గీతము మనసారా నేను అయిపోయింది. హల్లెలూయా. పాట సంఖ్య 290. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి
దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఆ గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా.
నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీవు నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను. నేను నీ వాడనే నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవాతి దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తుంది, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమి అని ఎడల నా శ్రమ యందు నేను నశించి ఉందును. ఈరోజు మేము ఇంకా మరి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామంటే ఆయన వాక్యమును బట్టే. హల్లెలూయా. మరి మనుషులుగా అందరికీ అనిపించుండొచ్చు, మరి కుటుంబము దేవుని పనిలో మరి నమ్మకంగా యథార్థంగా ఇన్ని సంవత్సరాలుగా ఉండగా మరి ఈ కుటుంబంలో ఎందుకు ఇలా జరిగిందని అందరికీ అనిపించవచ్చు. కానీ మా విశ్వాసం ఒకటే, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే మొదటిగా అది మనం అనుభవిస్తేనే ఇంకొకరికి నేర్పగలం. మరి ఈరోజు మా కుటుంబంలో వచ్చిన బాధ ఎవరు ఓదార్చగలిగేది కాదు. కానీ మరి మేమైతే ఒక్కటే విశ్వాసంతో ఉన్నాం, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. దేవాతి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మరి భక్తుడు అంటున్నాడు, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన కృపే. మాకొక నిరీక్షణ ఏంటంటే, మరి బాబా ఎన్నో మంచి పనులు చేసి అనేక మంది మధ్యలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఆయన వెళ్ళిపోయాడు. మాకైతే నమ్మకం ఉంది, ఒకరోజు మేము ఆయనని పరలోకంలో దేవుని యొద్ద చూస్తామని. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబాల్లో ఇంకా ఎవరికి రక్షణ లేదో, ఇంకా ఎవరు రక్షణ పొందలేదో వారి కొరకు మనం బాధపడాలి. ఎందుకంటే మాకైతే నిరీక్షణ ఉంది, మామయ్యని మేము చూస్తామని. మరి మన కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారో వారి కొరకు మనం అనుదినము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, సకల సంపూర్ణతకు పరిమితి ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితానికి ఒక పరిమితి ఉంది. మరి బావ తన పని తను ముగించుకొని మంచి పోరాటం పోరాడి మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్టు మంచి క్రియలు మన వెనక వస్తాయి. మరి ఈరోజు మేము ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో జీవితాలు బాగు చేశాడని వింటున్నాం. మరి అలాగే మన కుటుంబాల్లో కూడా ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు మనం బాధపడాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే రక్షణ పొందకపోతే
వారు చివరికి వెళ్ళేది నరకానికే. కాబట్టి ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారి కొరకు మనం అనుదిన ప్రార్థన చేద్దాం. మరి క్రైస్తవులుగా పిలువబడుతూ ఇంకా మన కుటుంబాల్లో రక్షణ లేని వారు ఉంటే అది మన బాధ్యతే. కాబట్టి దయచేసి ఇంకా కుటుంబాలు ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు మనం అనుదిన ప్రార్థన చెయ్యాలి. వారిని దేవునిలోకి నడిపించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు అనేక మంది మమ్మల్ని మరి ఇక్కడ భక్తులు అన్నట్టు నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. మరి ఎంతోమంది మమ్మల్ని అంటున్న మాటలు ఏంటంటే, మీరు ఇంత ప్రార్థన చేస్తారు కదా, మీరు ఎన్ని సేవలు చేస్తారు కదా, మీ కుటుంబంలో ఎందుకు ఇలా అని. కానీ మేమైతే ఎవరికి సమాధానం చెప్పట్లేదు. కానీ మా నిరీక్షణ ఏంటంటే, దేవుడు మరి నిన్న ఒక సేవకురాలు చెప్పింది, రాజశేఖర్ అన్న చేసిన క్రియలు, ఆ అన్న చేసిన పని, మరి దాని యొక్క ప్రతిఫలము నిజంగా మేము అనుభవిస్తాం. మరి మాకైతే ఆ నిరీక్షణ ఉంది. కాబట్టి సంఘముగా మరి మనం ఏం చేయాలి అంటే, మరి అవసరతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏ కుటుంబమైనా మనం వారి కొరకు నిలబడాలి. హల్లెలూయా. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని ఇంకా బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. మన మాట ఎలా ఉండాలి, వారిని ధైర్యపరిచేదిగా ఉండాలి. మనం వచ్చినప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగిందని ఎవ్వరూ అనొద్దు. కానీ అమ్మ దేవుడు ఉన్నాడు, ఆయన మీ పక్షాన ఉన్నాడు అనే ధైర్యం చెప్పే మాట మనం మాట్లాడేవారిగా ఉండాలి. మరి ఈరోజు భక్తుడు అంటున్నాడు, నా శ్రమ యందు ఒకవేళ నీ ధర్మశాస్త్రం లేకపోతే నేను సంతోషించలేను, నేను నశించిపోయేదాన్ని. ఈరోజు మాకున్న నిరీక్షణ దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఇంతవరకు ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన మన జీవితాల్లో ఇంకా చేయబోతున్న ప్రతి మేలును బట్టి ఆయన నామాన్ని కనపరుద్దాం. ఈరోజు ఆయన వాక్యం ఉంది కనుకనే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం, ఆయన సన్నిధిలో కూర్చున్నాం. దేవుని నామాన్ని కనపరుద్దాం. దయచేసి ఎవ్వరూ దుఃఖముఖలుగా ఉండొద్దు. కానీ ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేళ్ళకై ఆయన నామాన్ని కనపరుద్దాం. ఈరోజు ఆయన ఏది చేసినా అది మన మంచికే అని దేవుని సన్నిధిలో మన రెండు చేతులెత్తి, అయ్యా నా ఆధారము నీవే, నా ధైర్యము నీవే, నా బలము నీవే, ఇంతవరకు నీవు నాతో ఉండి నన్ను నడిపించావయ్యా, నా నిరీక్షణ నీవే అయ్యా, నా పట్ల ఉన్నత ప్రణాళిక కలిగిన గొప్పవాడు, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. ఇంకా మన కుటుంబాలు ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారి నామాల్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో అడుగుదాం. అయ్యా నా బిడ్డని మార్చు, నా భర్తని మార్చు, నా కుటుంబ సభ్యుల్ని మార్చు. నిజమే, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అయితే రక్షణ పొందితే పరదేశిలో ఉంటామయ్యా. అయ్యా నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. అయ్యా నేను రక్షణను నిర్లక్ష్యంగా తీసుకోకూడదు ప్రభా. నా కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని దేవుని సన్నిధిలో రెండు చేతులెత్తి అడుగుదామా దేవుణ్ణి. అయ్యా మా ఆధారము నీవే, మా ధైర్యము నీవే, మమ్మల్ని బలపరచువాడు నీవే. ఈ లోకమంతా మమ్మల్ని విడిచిపెట్టిన నీవు విడిచిపెట్టని దేవుడు అయ్యా, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే. మాతో ఉన్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, అయ్యా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మా పక్షాన ఉన్నవాడా నీకు వందనాలు. మా ధైర్యము నీవే, మా ఆధారము నీవే, మా బలము నీవే అంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన
వెంబడించిన బండము కలన ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండము కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. అవునయ్యా, నా శ్రమ యందు నేను నశించకుండా నీ ధర్మశాస్త్రము నన్ను నడిపిస్తుంది ప్రభా. అయ్యా, సకలము చేయగల నీ వైపు మేము చూస్తున్నామయ్యా. నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు. ఈ లోకమంతా విడిచిపెట్టినా అయ్యా నీవు మా పక్షాన ఉన్నావయ్యా. మా పక్షాన వ్యాజ్యమాడేవాడవు నీవు, మమ్మల్ని ధైర్యపరచువాడవు నీవు, మమ్మల్ని బలపరచువాడవు నీవు. అయ్యా, నీలో స్థిరముగా అంతము వరకు నిలబడే కృపను మాకు దయచేయండి ప్రభా. అడుగుదాం దేవుని సన్నిధిలో. అయ్యా, స్థిరంగా నీలో మేము నిలబడాలి ప్రభా. స్థిరంగా మేము నీలో ఉండాలయ్యా. అయ్యా, మా కుటుంబంలో ప్రతి ఒక్క రక్షణ పొందాలి ప్రభా. మమ్మల్ని ధైర్యపరచువాడా నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం.
గొప్ప దేవా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని గణపరుద్దాం. అమ్మా నాన్న దూరమైనా ఆప్తులే వెలివేసిన, అమ్మా నాన్న దూరమైనా ఆప్తులు వెలివేసిన, నా అమ్మ నాన్న నీవే యేసయ్యా, మా అమ్మ నాన్న నీవే యేసయ్యా, మా తోడు నీవేనయ్యా, నాకు తోడు నీవేనయ్యా, కానెన్నడు నే అనాథను అయ్యా, కానెన్నడు నే అనాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, వెక్కి వెక్కి ఏడ్పొచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి ఏడ్పొచ్చినా, వెక్కిరింతల పాలైనా, నేనున్నాను భయపడకంటివి, నేనున్నాను భయపడకంటివి, నెమ్మదినిచ్చువాడా, నాకు నెమ్మదినిచ్చువాడా, కాదెన్నడు నే అనాథను అయ్యా, కాదెన్నడు అనాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, వ్యాధి బాధలెన్ని ఉన్నా, రోగములతో కుంగిపోయినా, వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగములతో కృంగిపోయినా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, స్వస్థపరచువాడా, నన్ను స్వస్థపరచువాడా, కానెన్నడు నే అనాథను అయ్యా, కానెన్నడు అనాథను. అవును, తోడచువాడా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా, మా వైద్యుడవు నీవు, మాకు నెమ్మదినిచ్చివాడవు నీవు, మమ్మల్ని బలపరిచేవాడవు నీవు, నీకు వందనాలు అంటూ హృదయపూర్వకంగా దేవుడి నామాన్ని గణపరుద్దామా, అడుగుదాం దేవుణ్ణి. అయ్యా, మా దైవ సేవకులను ఓదార్చండి అయ్యా, కుటుంబాన్ని బలపరచండి అయ్యా, వారికి నెమ్మదినివ్వండి, వారిని ఓదార్చగలిగిన వాడు నీవు మాత్రమే. దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, ఈ కుటుంబం పట్ల నీ ప్రణాళిక ఏంటో నీవు నెరవేర్చు, వారిని ఓదార్చు, వారిని ధైర్యపరచు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని గణపరుద్దాం. కాదెన్నడు నే అనాథను అయ్యా, కాదెన్నడు అనాథను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కాదెన్నడు నే అనాథను అయ్యా, కాదెన్నడు నే అనాథను. అవునయ్యా, మా ధైర్యం నీవే, మా బలము నీవే, మా ఆధారము నీవే, మమ్మల్ని ఓదార్చువాడము నీవే,
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసునామం పేరట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినాన మా ప్రభువా, మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నిలబడి మీ దాసుడు అల్పుడు అయోగ్యుడు మీ పక్షం నిలబడిగా మీ బోరగా వాడుకొని మహిమ పొందు. మీరే మా బోధకుడు నాయన. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. చూడండి, కీర్తన గ్రంథము 'దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కదా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు దావీదు 17:3, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కాన రాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. దావీదు తన జీవితంలో పొరపాట్లు జరిగినప్పుడు ఆయనకు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. తర్వాత ఆయన దేవునికి ఇష్టంగా బ్రతికాడు. ఆ తర్వాత దేవుడు ఆయనని పరిశోధించాడు. అయితే దావీదు నా హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆయుష్ మనకి ఎంతో. ఆ ఆయుష్లో మనము చేయవలసిన పని, దేవుని చిత్తాన్ని మనం చేయాలి. అలా చేసేవారు కొంతమందే ఉంటారు కదండి. మరి ఆ కొద్ది మందిలో మరి మా పెద్ద కుమారుడు రాజశేఖర్ కూడా ఒకనిగా ఉన్నాడు. ఆయన ఎన్నో బాధలు ఆయన మీదకి వచ్చినాయి. కుటుంబ పరంగా, మరి ఆరోగ్యపరంగా ఎన్నో వచ్చిన వాడన్నిటినీ తట్టుకొని నిలబడి మరి గొప్ప కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, గొప్ప రక్షణను కూడా ఆయన సంపాదించుకొని వెళ్ళాడు. ప్రభువునందు ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తన జీవితంలో ఆయన మరి ఆయన కొరకు 33.5 సంవత్సరాలు భూమి మీద సంపూర్ణ మానవుడుగా జీవించి ప్రభు మన కొరకు ప్రాణాన్ని ధారపోశాడు. అవునా? ఆయన మానవుడు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో ఆయన నేర్పించాడు కదండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, వాక్యమైన దేవుడు, ఈ యొక్క వాక్కు చేత జగత్తును నిర్మించిన దేవుడు మరి నిన్ను నన్ను ప్రేమించి కుమారుడుగా ఈ లోకానికి కన్య గర్భాన జన్మించి సంపూర్ణ మానవుడుగా జీవించి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని ధారపోసాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు చూడండి,
ఆయన తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాడు కదా. మళ్ళీ కన్యక మరియమ్మను నమ్మి ఆ గర్భంలో ఆయన వచ్చాడు. ఆమె ఆయనకు జన్మనిచ్చింది. అలాగే ఆమె చేతులు ఆయన పెరిగాడు. తర్వాత ఆయన ఎలా బ్రతకాలో మానవుడు, కుర్చీ ఎలా చేయాలో, టేబుల్ ఎలా చేయాలో, మరి ఈ వస్తువులన్నీ ఎలా చేయాలో అవన్నీ కూడా ఆయన చేసి చూపించాడు. మనిషి బ్రతకడానికి ఏం చేయాలో అవన్నీ కష్టపడ్డాడు. 30 సంవత్సరాలు కష్టపడి ఆయన వచ్చిన పని ఏంటో ఆ పనిని 33.5 సంవత్సరాలలో మరి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని తన కార్యాలన్నీ జరిగించి ఆయన మానవాళి కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు. ఆయన మనకు మాదిరి. అవునా? ఇప్పుడు రాజశేఖర్ 38 సంవత్సరాలు భూమి మీద ఉండి వెళ్ళిపోయాడని మనం బాధపడుతున్నాం కుటుంబముగా. కానీ ఆయన తన పనిని ముగించుకొని వెళ్ళిపోయాడు. ప్రభు చూపించిన బాటలు ఆయన నడిచాడు. ఆయన జీవిస్తూ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్న ఆ మాట ఆయన నెరవేర్చాడు. అలాగే దేవుని కార్యాలు కూడా చూశాడు. మనం కూడా వెళ్ళిపోయిన వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన పని ఏంటి? దావీదు అన్నట్టుగా నన్ను పరిశీలించి రాత్రి దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు నా ఏ దురాలోచన కాకు దేవుని కానరాలేదంట. అలా మనం ఉండాలంటే ఎప్పటికప్పుడే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఏ రోజు కారు సిద్ధపడి ఉండాలి. మనమైనా పోవచ్చు, ప్రభు అయినా రావచ్చు. అయితే మనం ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. మనము సిద్ధపడి ఉండాలి. రాజశేఖర్ కూడా ఎప్పటికప్పుడే సిద్ధపడి ఉన్నాడు. ఎప్పటికప్పుడే రెడీ అన్నట్టున్నాడు. అవునా? అలా మనం ఉండాలి. మనం ఏం చేయాలి? దేవుని కొరకు, దేవుని ఆజ్ఞల కొరకు, దేవునిలో మనం ఎలా జీవించాలనే దాని మీద మన మనసు నిలపాలి. అప్పుడే మనము గొప్ప కార్యాలు చేయగలము, చూడగలము. ఎన్ని గొప్ప సంగతులు మనం వింటున్నాం, సాక్ష్యాలు కదా. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు ఆయన చూడండి. యోబు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 23వ అధ్యాయము 10-12 వచనాలు. ఏంటండి యోబు ఏమంటున్నాడు? మనం అనుకుంటాం దేవునికి తెలియదులే అని. అవునా కదా? చదవండి. నేను నడుసు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను. అంతే కదండి. కంసలు వాడు ఏం చేస్తాడు? ఒక బంగారు ముక్క తీసుకొని అగ్నిలో వేసి దాన్ని కాల్చి దాన్ని చేస్తే అది సువర్ణంగా ఎలా తయారైపోద్ది వెనక్కి మంచి వస్తువుగా. కాబట్టి ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణ వలె ఎగుదును, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమున అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా అది దేవుని వాక్యానికి మనం విలువేయాలి. దేవుని సన్నిధికి మనం విలువేయాలి. దేవుని కొరకు మనం జీవించాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం దేవుని కొరకు అన్నీ మనము ముందుగా చేస్తాం. అవునా? ఏమండి? మనం ఏం చేస్తామంటే అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వం. అన్నిటికీ ప్రాధాన్యత అంటే ఈ లోకంలో ఉన్న అన్నీ
మన ఇంటి పనులకు, మన ఒంటి పనులకు, మన తిండి పనులకు మాత్రం ప్రాధాన్యత ఇస్తాం. కానీ మన ఆత్మ యుగయుగాలు దేవునితో ఉండే ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వటంలా. శరీరకంగా రాజశేఖర్ పోయారని మనం బాధపడుతున్నాం తప్ప, బంధాన్ని బట్టి ఆయన సంపాదించుకొని వెళ్ళిన ఆ నిత్య రాజ్యాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, శ్రేష్టమైన దేశానికి వెళ్ళాడు ఆయన. ఆకలి తప్పులు లేని దేశానికి వెళ్ళాడు. అక్కడే దుఃఖమైన రాత్రైనా పగలైనా లేని దేశానికి వెళ్ళాడు. అక్కడ దేవునితోటి ఉన్నాడు. దేవుడు కూడా ఎందుకు చేసుకున్నాడంటే ఆయనతో సహవాసం చేయడానికి చేసుకున్నాడు దేవుడు మనలను. మనమే ఆయన వదిలిపెట్టి ఈ భూమి మీద ఇటే తిరుగుతూ ఉన్నాం. పైన ఆయన వదిలిపెట్టి మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఒకటి మీదనే మనసు పెడతాం, ఇక్కడ ఒకటి మీదనే మనసు పెడతా ఉన్నాం. కానీ అలా కాదు. మనది ఇది జీవితం ప్రయాణం మాత్రమే. మన స్టేజ్ వస్తే దిగిపోవాల్సిందే. మనకు ఒక స్టేజీ నిర్ణయించబడి ఉంది. ఆ స్టేజీలో మనం దిగిపోక తప్పదు. అయితే ఆ స్టేజీ వచ్చే లోపల మనం చేయాల్సిన పని మనం సంపూర్తి చేయాలి. ఈయన అంటున్నాడు, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిసి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని గురించి నేను చూశానని యోబు చెప్తున్నాడు. అందుకని యోబు రెండంతల ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న దానికన్నా డబులు సంపాదించుకున్నాడు. అవునా? కాబట్టి ఈ సమయంలో మనం ఓదార్పు చెందవలసిన పని ఉంది. మా ప్రత్యక్ష కూడా ఓదార్పు చెందాలి. ఆయన ఒక్కడు పోయిన కానీ ఇద్దరిని ఇచ్చిపోతున్నాడు, ఇద్దరించి వెళ్ళాడు. కాబట్టి ఆ ఇద్దరిని బట్టి ధైర్యంగా బ్రతకాలి. దేవుడు అంతే. యోబుని ఎంత ఇబ్బంది పెట్టాడో ఆ తర్వాత అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయినా ఇబ్బంది పడేటప్పుడు ఏమంటున్నాడు, నేను నా అభిప్రాయం కంటే దేవుని ఆజ్ఞకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను అంటున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రాధాన్యతను మనము ఇవ్వాలి. అది మనం మర్చిపోతున్నాం. మానవులందరూ అదే చేస్తున్నారు. దేవుని వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నారు. తిరిగి చివరికి ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉన్నారు, నరకానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఇబ్బందులు పడితే ఏం కాదు. లాజరు ఏమన్నాడు, భూమి మీద చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కుక్కలు కూడా నాకియంట ఆయన శరీరాన్ని. అలాంటి ఆయన అందరూ చనిపోవాల్సిందే. ఆయన చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడంట. ఆయన అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడే ఇక్కడ సుఖాన్ని అనుభవించాడు, అన్నీ ఉన్నాయి. కానీ నరకానికి వెళ్ళిపోయాడు. ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆ వేదనకరమైన స్థలం ఎంత యుగయుగాలు ఉండేది. దాన్ని తప్పించడం ఎవరి తరము కాదు, నీవే తప్పించుకోగలవు. ఎప్పుడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు మనకి, లోకానికి. మనమేమో ఆయన వదిలిపెట్టేసి అన్నీ వెళ్తున్నాం. ఆయన కుమారుడు యేసు ప్రభువుని మనము ఆరాధించాలి, కీర్తించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని పొగడాలి, ఆయన నామంలో మనము చేయాలి. పేతురు వ్యవహారాలు 3 గంటల వేళలో దేవుని దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టుక నుంచి కుంటివాడు ఆడ భిక్ష ఎత్తుకుంటూ ఉన్నాడు. వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందని చూస్తుంటే, మా దగ్గర ఏం లేదు నాయనా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడిగా నేస్తున్నాము, లేచి నడు అన్నారు. అంతే. వాడు దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ దేవుని స్తుతిస్తా వెళ్ళిపోయాడంట. కాబట్టి మనము దేవుని నామము, యేసు నామాన్ని దేవుడు హెచ్చించాడు. ఆయన నామంలో మనకు స్వస్థత ఉంది, ఆయన నామంలో మనకు రక్షణ ఉంది, ఆయన నామంలో మనకి విడుదల ఉంది. ఆయనే మనలను పరిశోధించి పరిశీలించి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఎందుకు వెళ్ళాడయ్యా అంటే ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మనము మనం ఏం చేయాలంటే ఆయన చూపించిన మార్గాన్ని మనము, ఆయన నడిచిన మార్గాన్ని మనము నడవాలి.
అప్పుడే మనము ధైర్యాన్ని కలిగి ఉంటాం. అలాగే మరి కీర్తన 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ మార్గముల యందు ఏంటంట, దావీదు ఏమంటున్నాడు? నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరచుకోవాలి. మనం స్థిరపరచుకోవాలి ఎక్కడంటే దేవుని మార్గాల్లో మనం స్థిరపరచుకోవాలి. మన మార్గాల్లో స్థిరపరచుకుంటే అది కరెక్టు కాదు. సామెతల్లో ఒక మాట ఉంటుంది, నరుని మార్గాలంట బాగానే ఉంటాయి అంట, కానీ చివరికి అదంట మరణానికి దారితీస్తుందని చెప్పి రాస్తాడు ఇక్కడ. ఆ 16వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఒకరి మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మరణం అంటే ఈ శరీర మరణం కాదు, నిత్య నరకం అనే మరణం. అది నరకాగ్నిగుండం అనే మరణం. అది రెండవ మరణం. అది అగ్నిగుండం అనే మరణం. దానికి చేరతాడంట. కానీ భక్తుడు ఏమంటున్నాడు? 17:5లో, కీర్తన 17:5లో ఏమంటున్నాడు? నీ మార్గములలో నా నడతలను స్థిరపరచుకుంటున్నాను అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని మనం చదివితే మనం ఏ మార్గం నడవాలో మనకు అర్థమవుతుంది. మనం ఏం చేయాలో మనకి అర్థమవుతుంది. మనం ఎలా చేయాలో, ఎలా ప్రవర్తించాలో మనకి తెలియాలంటే దేవుని దగ్గరకు రావాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన మార్గంలో నిలవాలి. అదే అంటున్నాడు కదా, నీ మార్గంలో నేను చదువు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇస్తావు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. ఏం చేస్తాడు దేవుడు? తన మార్గాన్ని స్థిరపరుచుకున్నప్పుడు మన మాట దేవుడు వింటాడట. ఆయన గ్యారెంటీగా చెప్తున్నాడు దావీదు. మనం కూడా అనుభవంలోకి రావాలి. అలా అనుభవంలో ఉన్నాం కాబట్టి మేము కూడా నిలబడగలిగాం, దేవుని సన్నిధిలో నిలబడగలిగామంటే దేవుని ఇచ్చిన ధైర్యమే, దేవుడిచ్చిన బలమే. ఒక రోజున మేము కూడా ఆయనను చూస్తా ఉన్న ధైర్యం మాకున్నది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలి. ఇంకా ఏమంటాడంటే 119వ కీర్తన 133వ వచనంలో దావీదు అంటాడు చూడండి. 119, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను, అది మనం భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలంట? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఏంటి పాపము? దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. దేవుడు ఏమన్నాడు? నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో సేవించాలంట. సేవిస్తున్నామా? తీరినప్పుడు వస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. మనల్ని మనం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నామో ఆలోచించాలి. ఎంత సమయాన్ని గడుపుతున్నామో ఆలోచించాలి. ఎలా గడుపుతున్నామో ఆలోచించాలి. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మన సొంత పనులన్నిటికీ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం, దేవుని సన్నిధిలో మాత్రం తక్కువ చేస్తున్నాం. కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. కాబట్టి ఆయన అంటాడు, కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకము. ఎక్కడ నేను నిర్లక్ష్యంగా ఉండకూడదు నాయనా.
నేను పాపంలో పడిపోకూడదు అంటున్నాడు. ఇంకా 17:6లో ఏముంది? కీర్తన 17:6లో ఒక మాట ఉంది. ఆమేన్. చూడండి, దేవుడు ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. మనం కూడా దేవుని మొరపెట్టేవారిగా, దేవుని దగ్గర పొందుకునేవారిగా ఉండాలి. 19వ కీర్తన 13వ వచనం. చూడండి, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. చూడండి, మన దేవుని సన్నిధి కన్నా, దేవుని మందిరానికన్నా మన అలవాట్ల ఆశల కొరకు మనము పరిగెత్తుకుంటూ పోతే మన ముందున్న వారిని చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఎక్కువ మనం ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కువ గడపాలి. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్ని మనం సంపూర్తి చేసుకునేటట్టుగా మనం నిలబడాలి. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకొని సరిచేయబడదాం. 116 రెండవ నుంచి 13 వరకు మనం చూస్తే 116 2వ వచనం నుంచి, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణం విడిపించుము. యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుతిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. అందుకనే భూమి మీద ఉన్నప్పుడు మరి సజీవులున్న దేశంలో యుగయుగాలు ఉండాలంటే మనకొక్కటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి భూమి మీద ఉన్న ఈ భూమిని విడిచిపెట్టిన దేవునితో ఉండాలంటే ఆయనతో మనకు సహవాసము ఉండాలి. ఆయనలో మనము ఏకమై ఉండాలి. ఆయనకే మొరపెట్టేవారిగా ఉండాలి. ఆయనలో మనం లీనమైపోయేటట్టుగా ఉండాలి. అందుకే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకి అప్పచెప్పి దీనిని మీరు చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయండి అని చెప్పారు కదా. ప్రభువు మనకు శరీరాన్ని, రక్తాన్ని దారబోసి దీన్ని మీరు చేయండి, ఎప్పుడు నేను మీరు ఇక్కడున్నా ఉంటాము కలిసి, ఇక్కడ వదిలిపెడితే పరలోకంలో ఉంటాం. రాజశేఖర్ అదే పొందుకొని పోయాడు, హ్యాపీగా ఉన్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవునితోటి ఏకంగా ఉండాలి. అప్పుడే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినా కానీ ఆ మరణ బంధం అనే ఆ అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం, లేక నరకాగ్నిగుండాన్ని తప్పించుకుంటాం. వేదనకరమైన పరిస్థితిని తప్పించుకొని దేవునితో మనం యుగయుగాలు ఉంటాం. ఆ మరణభయం నుంచి కాపాడేవాడే దేవుడు. సజీవులను దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఇంచితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమని చెల్లించను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున అది మనం ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతపట్టుకొని మనము ప్రార్థన చేయాలి. ఆ రక్షణ
మనకు ఎల్లప్పుడూ ఇచ్చేది ప్రభువే. ఆయనతో మనము ఏకమై ఉండాలి. ఆయనలో మనము ఏకమైనప్పుడు మనకి ఇక్కడ కలిగే దుఃఖము ఇది కొంత మటుకే, ఇక్కడ ఉండే వేదన కొంత మటుకే. శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సంతోషము పరలోకంలో మనకి ఉంది కనుక ఆయన అంటున్నాడు, నేను నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను. దావీదు గారు ముందే ఎరిగి ఉన్నాడు కనుక చెప్తున్నాడు ఆయన. మనం ఇంకా ఆయన సిలువ వేయబడి ఆయన పునరుద్ధరణే లేచిన తర్వాత మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ ఆయనలో లీనమైపోవాలి. ఆయనతో మనము సహవాసాన్ని పెంచుకోవాలి, ప్రభువుతోటి సహవాసంలో ఉండాలి ప్రభువుతోటి. మన ధనము, మన సంపద, మన తెలివి, జ్ఞానం అంతా కూడా ఆయన కొరకు మనము, ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు. ఆయన చివరి రక్తబడి వరకు మన కొరకు ఇచ్చేశాడు. కాబట్టి మన వంతుగా మనము ఆయన కొరకు ఏం చేసాము, ఆయన కొరకు ఏం చేయాలి. ఒక్కో సాక్ష్యం ఉంటుంటే రాజశేఖర్ చెప్పింది, సేవకులకు ఇచ్చిన కానుకలు వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోయాం. అంటే దేవుని పని పట్ల, దేవుని సేవకుల పట్ల అంత పని చేయగలిగాడు. ఆయన ఎంత చేయాలంతా చేయగలిగాడు, చేశాడు అంతే. ఆయన చోటు ఆయన సంపాదించుకున్నాడు. ఇక్కడ మనుషుల దయ పొందుకున్నాడు, దేవుని దయను పొందుకున్నాడు. అది మనం సంపాదించుకోవాలి, అది మనం కలిగి ఉండాలి. కాబట్టి మనలను మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి యెషయా గ్రంథంలో మాట ఉంది, 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. ఆ దినమున మీరిలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. వినాలి మాటలు చక్కగా. దేవుని ఆదరణ మనకు కావాలి. తర్వాత ఇదిగో నా రక్షణకు కారణభూతుడవగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన ఆస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బాహువులో నుండి నీళ్లు చేదుకొందురు. ఆదిమున మీరెలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడి పరిచెను. భూమి అందంతటనిది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆయన ఘనుడై ఉన్నాడు. ఆయనే మనల్ని ఓదార్చేవాడు, ఆయనే మనల్ని బలపరిచేవాడు, ఆయనే మనల్ని స్థిరపరిచేవాడు, ఆయనే ఏదైనా మన జీవితంలో చేయగలిగిన వాడు. ఆయన మీద మనం ఆనుకొని, ఆయన మీద మనం ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ధైర్యంగా జీవించగలము, పరలోకంలో ధైర్యంగా ఆనందంగా ఉండగలం. ఈ లోకంలో ధైర్యంగా జీవించగలము, పరలోకంలో ఆనందంగా ఉండగలము. అనేక సాక్ష్యాలు మనం వింటున్నాం, జరిగిన సంఘటనలను చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలను ప్రభువుతోటి ముడిపెట్టుకోవాలి, ఈ లోకంతో కాదు, ప్రభువు మీద ఆధారపడి ఆ సాక్ష్యం మనం చెప్పాలి. ఆ సాక్ష్యం మనము చెప్పగలగాలి అంటే దేవుని మీద మన మనసంతా పెట్టుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన రక్షణను మనం చేతబట్టుకుంటే మనము ఏదైనా చేయగలము. దేవునికి మహిమ. ఇంకా 25వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథం 25:9,
ఆ దినమున జనులు ఇలాగంటారు, ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. హల్లెలూయా. కాబట్టి మనము ఒక దినాన ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆయన గురించి మనం సంతోషిస్తున్నాం, ఆయన గురించి మనం బలాన్ని తెచ్చుకుంటాం. ఆ సమయం వరకు మనము కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు ధైర్యాన్ని మనం పొందుకోగలుగుతాం. తర్వాత ఆ కీర్తన 46:8 వచనాలు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు. 8వ వచనం వరకు. పార్టీ 6 నుంచి 8 వరకు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, చూడండి, మనల్ని తెమ్మనలేదు, మన హృదయం ఆయన అడిగాడు. ఆయన మన కొరకు వచ్చాడంట, ఆయన మన కొరకు దారపోసాడు, ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఆయనను మనం అంటుకొని ఉండాలి, ఆయనను మనం వెంబడించేవారిగా ఉండాలి, ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో మళ్ళీ ఒక మాట మనం చూస్తే 43:11-13 వచనాలు మనం చూస్తే 43 యెషయా గ్రంథం 43:11-13 వరకు చూడండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు, అదండి, నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, ఏది రక్షించిన వాడను నేనే, దాని ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నా సాక్షులు. దేవుని ఇదే యెహోవా. చూడండి, మనమే ఆయన సాక్షులం. ఎప్పుడు? నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఎప్పుడు ఆయన ఆజ్ఞను లోబడినప్పుడు, ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు. చెవులుండి అంట, నాకు చెవులు నిర్మించితివి అన్నాడు కదా. అందుకే యేసుప్రభు గారు చెవులు గలవాడు వినును గాక అన్నాడు. అందరికి చెవులు ఉన్నాయి, వినే చెవులు కావాలంట. కాబట్టి మనం ఆ రీతిగా నేనే దేవుడను, వేరొక దేవుడు మీకు చెప్పినదని చెప్తున్నాడు అనమాట. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింప చేయవాడను నేనే. ఏ అన్య దేవతయో మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులండి. ఆయన మీద ఆధారపడితే మనం సాక్షులుగా ఆయన నిలబెట్టుకుంటాడు. ఎక్కడైనా నిలబడి చెప్పగలిగిన సాక్ష్యము అని చెప్తాడు. దేవునికి మహిమ. కాబట్టి అలాంటి ధైర్యం గలవారిగా మనం ముందుకు పోనట్లుగా ప్రభు మనకు సహాయకుడై నడిపించును గాక. 53 యెషయా గ్రంథం 4 వచనాల నుంచి 6 వరకు చదువుతున్నాను. నిశ్చయముగా 53:4 నుంచి నిశ్చయముగా
అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని వెంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాలు ఆయన మీద మోపాడు. కాబట్టి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి ఆ రక్షణను మనకు ఇచ్చాడు. ఆ రక్షణను చేతపట్టుకొని మనం ఆయనను వెంబడిస్తే మనకు ఈ లోకంలో పరలోకంలో సంతోషాన్ని ఆనందాన్ని మనం అనుభవించగలము. అది ఇచ్చేవాడు ఆయన ఒక్కడే, ఎవ్వరు ఇలేరంట. కాబట్టి ఆ సంతోషాన్ని ఆనందాన్ని మనం అనుభవించాలంటే మనం ఆయనను అంటుపెట్టుకొని ఉంటే ఆ ఆనందాన్ని పొందగలం. ఈ లోకం సాయి చూస్తే మనకు బాధ, ఈ లోకం సాయి చూస్తే మనకు వేదన కలుగుతుంది. కనుక అలాంటి వేదన బాధల నుంచి తొలగించి రక్షణ ఆనందంలో ప్రభు నడిపించినట్లుగా మనందరినీ ప్రభు ఆత్మతో నింపి నడిపించును గాక. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. ఈ దినం మా ప్రభువా, అయ్యా మీరు మాకు రక్షణకర్త, మా దేవుడవు నీవే అయ్యా. నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన. నీవే మా బలం, నీవే మా ధైర్యం. కనుక మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ అయ్యా ఇదిగో నాయన, మమ్మల్ని ఏం మీరు అడగలేదు నాయన. మీ రక్షణ మాకు ఇచ్చారు. ఆ రక్షణ చేతబట్టుకొని అయ్యా మేము మిమ్మల్ని వెంబడిస్తే చాలు నాయన. ఆ విధమైన కృపలో మమ్మల్ని నడిపించి మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోనమని, నిలబెట్టుకోనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో బాప్తిసం తీసుకున్న వారు ప్రార్థన పూర్వకంగా ఉందాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఎరుటిని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభుత్వం వరకు ఆయన మరణం ప్రసరించదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మా కొరకు నాయన మీరు ఈ లోకానికి వచ్చారు అయ్యా. రక్షణ మాకు ఇచ్చారు. ఆ రక్షణ చేతబట్టుకొని అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నట్లుగా మీ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోమన్నావు. ఇదిగో నా శరీరం అన్నావు, ఇదిగో నా రక్తం అన్నావు. అనేకుల కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన అయ్యా నాయన రక్తమని చెప్పావు నాయన. అనేకులకు అయ్యా నాయన పాప క్షమాపణ నిమిత్తం క్రైదనముగా చెల్లించే రక్తం అని చెప్పావు నాయన. ఆ రక్తాన్ని మా కొరకు దారబోసావు, మాకు ఇచ్చావు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ శరీరము మీ రక్తంలో పాలు పంపులు పొందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరెవరు నాయన అందులోకి రాలేదో వారు కూడా నాయన మీ రాజ్యంలోకి వచ్చి ఈ లోకంలో మీ కొరకు జీవించి పరలోకంలో మీతో ఉండే భాగ్యాన్ని వారు కూడా అయ్యా సంపాదించుకున్నట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ, మీకు సాక్షులుగా మేము జీవించినట్లుగా మీ రక్తమాంసంలో పాలు పంపులు పొందడం మాకు అర్హత దయచేయమంటే యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి.